ఫోక్స్, మన వారణాసిలో ఉన్నాం ప్రస్తుతానికి. వారణాసి కాశీలో ఉన్నాం. కనిపించేది అస్సీ ఘాట్. రవిదాస్ ఘాట్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అస్సీ ఘాట్. నెంబర్ 2 దగ్గర అయితే ఉన్నాం మనం. అండ్ 3 గంగా మహల్ ఘాట్, రివ్ ఘాట్. నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 వచ్చేసి తులసి ఘాట్. ఇట్లా మనం చూసుకోవాలి ఎక్కడ పోవాలో చూసుకోవాలి. బథేని ఘాట్. ఓకే, నెంబర్ 6. నెంబర్ 7 వచ్చేసి జానకి ఘాట్, ఆనందమయి ఘాట్. 9 వచ్చేసి మత్స్యరాజ ఘాట్. అండ్ 10th జైన్ ఘాట్. సో 11th వచ్చేసి నిషాదారాజ్ ఘాట్, పంచకోట్ ఘాట్. 1.3 కిలోమీటర్స్. ఓకే, కిలోమీటర్స్తో సహా ఇచ్చినారు ఇక్కడ అంతా కంప్లీట్గా. అండ్ పైన మొత్తం ఎంత ఉన్నాయి? మొత్తం కంప్లీట్గా 42 ఘాట్స్ ఉన్నాయి. మొత్తం 12 వరకు ఇక్కడ ఉన్నాయి. ఎస్, ఇక్కడ మెయిన్ బోర్డు దగ్గర ఉన్నాను. ఓవర్. ప్రస్తుతం అయితే మనం అస్సీ ఘాట్ దగ్గర ఉన్నాం. అస్సీ ఘాట్ నుంచి డైరెక్ట్ ఎరిగిపోతామంటే బోర్డు తీసుకొని పోవాలి. ఇక్కడ ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అంటే షేరింగ్లో. మొత్తం బోర్డు ఎంగేజ్ చేసుకుంటే వాళ్ళు ఇక 2000 వరకు అంటారు. సో అక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడికి పోతున్నాం అంటే మనం నెంబర్ 39 దశాశ్వమేధ్ ఘాట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. కెప్టెన్ విజయ్, వేర్ ఆర్ యూ? ఓవర్. ఓకే, ఓవర్. లొకేషన్ మాత్రం కిరాక్ ఉంది చూడండి. గంగా దగ్గరికి అయితే వెళ్తాం ఇప్పుడు. మేము వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతాం. ఇంకా క్రౌడ్ అంతగా అయితే లేరు. మరి ఇది వీకెండ్, మరి క్రౌడ్ ఎందుకు లేదో నాకు తెలీదు. బట్ యా, అస్సీ ఘాట్ మొత్తం ఓవరాల్గా 42 ఘాట్స్ ఉన్నాయి. అవన్నీ చూడడానికి ట్రై చేస్తాం. అంటే మెయిన్ ఘాట్స్ అయితే వెళ్తాం పక్క. ఓకే, సో ఫైనల్గా అయితే మన వాకీటాకి రేంజ్ బాగానే వస్తుందంట. మనం అక్కడెక్కడో పార్కింగ్ పెట్టాం కదా మెయిన్ రోడ్ పైన. మెయిన్ రోడ్ వరకు వస్తుంది. వీళ్ళు మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో ఎవరు? మన క్యాండీ ఉన్న శ్వేత. సో వాళ్ళకి వాకీటాకి ఇవ్వడానికి వెళ్ళినాడు విజయ్. సో బట్ వెళ్ళేపాటికే వాళ్ళు తినడం అయిపోయింది. వాళ్ళందరూ కలిసి 3 కలిసి వస్తున్నారు ఆల్రెడీ. వాకీటాకి తోటి మాట్లాడుతుంటే నెంబర్ 3లో అండ్ అయోధ్యలో కూడా నెంబర్ 3 ఛానల్ 3లో పోలీస్ వాళ్ళకి కనెక్ట్ అయింది. ఎందుకంటే మేము ట్రావెలింగ్ చేసేటప్పుడు కార్లో వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది మాకు వినిపించింది. సో భయపడి మేము నెంబర్ 1 పెట్టుకున్నాం, ఛానల్ నెంబర్ 1. ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చినామో మన వారణాసికి, అస్సీ ఘాట్ ముందే ఉన్నాం ప్రస్తుతానికి అయితే. అక్కడ ఛానల్ నెంబర్ 1 పెట్టుకున్నాము. అక్కడ కూడా మేబీ వాళ్ళు పోలీసు వాళ్ళు లేకపోతే ఎవరో మొత్తానికి అయితే సెక్యూరిటీ గార్డు తెలీదు. మొత్తానికి అయితే హలో అని మాట్లాడినారు. మాకు భయం వేసి మొత్తం ఇంకా వాకీటాకి ఆపేసినాము. మాకు అవసరం ఉన్నప్పుడే ఓపెన్ చేసుకొని మాట్లాడతాం ఇంకా. ఎందుకంటే మిగతా అన్నీ మనకు అవసరం లేదు కదా. జస్ట్ కైండ్ ఆఫ్ టాయ్ అనమాట. దీనికి లైసెన్స్ అవసరం లేదు. సో ఎందుకంటే ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ వస్తుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే 3 కిలోమీటర్స్ చెప్తారు అమెజాన్లో. బట్ 3 కిలోమీటర్స్ రేంజ్ రాదు, కానీ జస్ట్ ఒక 500 మీటర్స్ అంతవరకు వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా స్కామ్ అయితే అవ్వకండి. ఆ పైన మనం నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు అడుగుతారనమాట. బోట్ అయితే సెపరేట్గా తీసుకోవాలి, షేరింగ్ అయితే ఉండదు అని అన్నారు. బట్ కిందకి వచ్చిన తర్వాత అడిగితే మాత్రం ఇవన్నీ షేరింగే, కనిపించేట అన్ని షేరింగ్ లేనిపోతుంది. ఓకే, బోట్ జర్నీ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. షేరింగ్లో పోతున్నాం, 50 రూపీస్ మాత్రమే. చలో లెట్స్ గో. ఇది అస్సీ ఘాట్. అస్సీ ఘాట్ పక్కనే రేవా ఘాట్ అయితే ఉంది. ఇది రేవా ఘాట్. సో చాలా వరుసగా ఉంటాయి ఘాట్స్ అన్నీ. మొత్తం 42 ఘాట్స్ ఉన్నాయి. ఇది మోటార్ బోట్. ఇది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. స్టార్ట్ అయింది. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా వెళ్దాం ఇక్కడ.
మణికర్ణిక. ఆ ముందు అనిపించేది చూపిస్తుంది చూడండి, అదంతా మణికర్ణిక. అంటే మనం చనిపోయిన తర్వాత ఆ శవాలను తగలబెడుతుంటారు కదా, అది తగలబెట్టే ప్లేస్ అనమాట అది. సో కాశీ విశ్వనాథ టెంపుల్కి అయితే వెళ్దాము, వెళ్ళి దర్శించుకొని వచ్చేద్దాం. ప్రస్తుతానికి అయితే కాశీ విశ్వనాథ టెంపుల్లో ఉన్నాను. క్రౌడ్ అంతా ఎక్కువ లేదు, జనాలు ఎక్కువ లేరు, తక్కువ ఉన్నారు. లోపల మరి ఉంటారో లేదో చూడాలి. కార్తికేయ సంకూల్, ఓకే. మహాకాళేశ్వర భవన్, కెనరా బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు రెండు ఉన్నాయి. త్రయంబకేశ్వర భవన్ కూడా ఉంది మనకి అక్కడ. దర్శనం అయితే అయిపోయింది, మొత్తం మంచిగా దర్శనము. మా అంటే ఒక 40 minutes టైం పట్టింది దర్శనానికి, ఎక్కువ టైం పట్టలేదు. సో స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే పక్కకి మణికర్ణిక ఉంది. ఓకే, చనిపోయిన తర్వాత అట్లా మొత్తం అన్నిటితోటి కట్టేసి దెన్ 3 సార్లు ముంచుతారు నదిలో, గంగా నదిలో. ఒకటి పైన పొట్టు చేస్తే రుద్రాక్ష తయారుదా? తెలుగునా మరి? అవునా, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చి అమ్ముతున్నావా? హైదరాబాద్ అంట, తెలుగే. బాలకృష్ణ, జై బాలయ్య. ఇది రుద్రాక్ష నిజం చెప్పి నిజం చెప్పింది. ఇది ఏం రుద్రాక్ష? ఇది టూ ముఖ్య ఇట్లనే వస్తాయి చెట్టుకెళ్ళి. ఇదంటే రుద్రాక్ష అంటే ఒప్పుకుంటా, సీడ్ కదా రుద్రాక్ష. బోర్డుని ఇట్లా తయారు చేస్తారు అనమాట. ఫస్ట్ మొత్తం డౌన్ లోవర్ పార్ట్ మొత్తం అంతా వేస్తారు నీట్గా చెక్కి, దాని తర్వాత అప్పర్ పార్ట్ సూపర్. చలో ఇదంతా షాపింగ్స్ అన్నమాట. షాపింగ్స్, ఫుడ్ కాంప్లెక్సెస్, రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. లాడ్జ్, ఓం శ్రీ కాశీ విశ్వనాథ ద్వార. ఓకే, అదే బ్యాంగిల్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేవుడి దగ్గర పెట్టడానికి శారీస్, చిన్న చిన్న శారీస్, మాలలు, స్టిక్కర్లు, రబ్బర్ బ్యాండ్లు, లేడీస్ కావాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా చలో టైం వచ్చేసి 4:40 అవుతుంది. సో రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మనకు టైం ఉంటే ఆర్తికి వస్తాము. మన ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు ఇక్కడ టీ తాగారు. దానికంటే హైదరాబాద్ చేస్తారు లెమన్ టీ. అమ్మ తాగితే చప్పటి రిక్వెస్ట్ అయిపోవాలి. ఓకే 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 అండి, మరి అంత కాసేపు లేదు. సార్ తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ డే ఇన్ వారణాసి. డైరెక్ట్ రేపు వెళ్ళిపోదాం ఇక అందరం. పరిశీలన అది అంటారు. వెళ్ళి మనకి 3 o'clock వెళ్ళి మనకి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 kilometers పెద్ద బుద్ధుడు విగ్రహం ఉంది, అది చూసుకొని మీరు తీసుకెళ్ళిపోండి. అంటే ఎప్పుడు మార్నింగ్ వెళ్ళిపా? మార్నింగ్ అది ఆగినట్టు వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేసి. ఓకే సరే. 10 kilometers దూరంలో పెద్ద బుద్ధుడు విగ్రహం ఉందంట. ఓకే షూర్, అది కవర్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోతాం. సెట్ లైన్ మొత్తం సదిలేసుకొని కార్లో పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరిపోవడమే. చలో
కమాన్ బాయ్స్, లెట్స్ గో. వాట్సాప్ రెడీయా? వీళ్ళందరూ రెడీ, మేము రెడీ. ఇటు ఒకటి కెమెరా బ్యాగు, ఇటు ఒకటి డ్రోన్ బ్యాగు, వెనకాల నా బ్యాగు, ల్యాప్టాప్ బ్యాగు, బట్టల బ్యాగు. వెళ్దామిగా. చోట బచ్చ కూడా రెడీ అయిపోయింది ఇక. వెళ్దామిగా. చోట బచ్చ పాకెట్లో పెట్టుకోది. రైట్, టైం వచ్చేసి 12 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసినాం, మంచి కాఫీ తాగినాం. పార్కింగ్ అయితే మనకి విజయ్ తెలిసిన ఫ్రెండ్ దగ్గర అయితే పెట్టినాం. 2 రోజులు ఫ్రీ, 400 మిగిలినట్టే మనకి. అదే 400 కాఫీలకి బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోయింది 2 రోజులు. చాలా కాఫీ కూడా మంచిగా ఉండే వాడి దగ్గర. కాఫీ ఒక్కటే మంచిగా ఉంది. కాఫీ ఒక్కటే మంచిగా ఉంది. క్యాండీ చాక్లెట్ షేక్ ఎట్టుంది మన క్యాండీ? క్యాండీ చాక్లెట్ షేక్ నచ్చిందా నీకు? ఓకే. 22 అవర్స్ చూపిస్తుంది. మొత్తం 1235 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్కి పెట్టినాం. సికింద్రాబాద్ తీసుకోపోతా, హైదరాబాద్ మధ్యలో తీసుకోపోతా. హైదరాబాద్ సికింద్రాబాద్ పూరంగా పడితే జిందగీ బర్బాద్. నాకు తెలిసి 24 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాం. ఇప్పుడు లంచ్ కాగాలి, డిన్నర్ కాగాలి, మనం నైట్ ఏమన్నా కొనుక్కొస్తే 1 గంట 2 గంటలు ఆగాలి కంపల్సరీ. 24 అవర్స్ కంపల్సరీ కదా. రేపు రీచ్ అవుతాం, రేపు మధ్యాహ్నం వరకు రీచ్ అయిపోతాం. అంతే, రేపు ఈ టైంకి రీచ్ అవుతాం. 1 o'clock వరకు, 12-1 వరకు రీచ్ అవుతాము. సరే, ఎన్ని ట్యాంక్లో పడితే చూద్దాం. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ లో ఒక పాయింట్ అయిపోయింది. నీ కార్ మంచిగా ఉంది రవి, కంఫర్టబుల్ ఉంది. కానీ కొంచెం పవర్ అనేది ఉంటే, అంటే ఆ 80 నుంచి 90 వెళ్తుంది కదా పవర్ పుష్ అనేది. అది ఉంటే మనము హైవే మీద ఇంకా కొంచెం ఫాస్ట్ క్రూజ్ చేయొచ్చు అగ్రెసివ్ గా. ఏంటంటే ఆ 80 నుంచి 90, 100 వెళ్ళేది కొంచెం లేజీ ఉంటది. 1000cc మళ్ళీ ఇంకోటి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 1000cc లో ఇంత స్పేషియస్ ఉండడం అంటే అదే ఎక్కువ. ప్లేస్ బాగుంది, బాడీ పెద్దది, ఇంజన్ చిన్న ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. చాలా హైవే మీద మంచిగా ఆరామ్సే క్రూజ్ చేసుకుంటాం. ట్రిప్స్ అయితే పనికిస్తాయి కదా. బై బై వారణాసి. బాయ్ వారణాసి, సీ యు ఇన్ హైదరాబాద్. కాశీ విశ్వనాథ్, అయోధ్య. క్యాండీ నమ్రత పడుకుందా? బాయ్ చెప్పు. బాయ్ వారణాసి అను. బాయ్ వారణాసి అనవా కదా. అంతే పడినది నిద్రమల్. 409 నాగ్పూర్ 678. ఎంత 21 కదా మన మిర్జాపూర్కి. డ్రైవింగ్ అజీవులు ఉంటుంది. రైట్, ఉత్తరప్రదేశ్ నుంచి బార్డర్కి ఇప్పుడే రీచ్ అయ్యాము. టెంపుల్ ఎట్లుంటుంది అనుకున్నాం అట్లే ఉంటుంది. 1 way నుంచి 2 way వస్తూ ఉంటాం. మంచి ముచ్చట్లు పెట్టుకుంటారు మా వాళ్ళు. 109.66 ఉంది పర్ లీటర్కి. ఇది 6th పెట్రోల్, 6th ఫుల్ ట్యాంక్. కల్లో 6th ఫుల్ ట్యాంక్ ఇది. ఫోన్ పే బస్ ఇదాలి. 109.66 ఉంది. మొత్తం 3726.24 రూపీస్, 33.98 లీటర్స్. ఓకే రైట్. మొత్తము ఈ 8 days నుంచి మేము డ్రైవ్ చేసింది 2391.1 కిలోమీటర్స్. స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా నాగపూర్ రాలేదు. సో ఒక హోటల్ దగ్గర ఆగేసి చిన్న కాఫీ తాగినాం. కాఫీ తాగేసి ఇంకా బయలుదేరిపోతాం మళ్ళీ. ఇంకా సో ఇంకా 579 కిలోమీటర్స్ అయితే ఉంది. అది 7th ఫుల్ ట్యాంక్. ఇది 112.11 ఉంది ప్రైస్ వచ్చేసి. చూద్దాం 1 లీటర్స్ పడుతుందో. బస్ సరిపోతుంది. స్కాన్ కాబట్టి సరిపోతుంది. 36.58 లీటర్స్, 4100. అదే టైం వచ్చేసి 10:30. ఇప్పుడే రీచ్ అయిపోయినా. సో ఇక జెండా పట్టి ఊపుతుందా? జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్. బ్రో లాంగ్ జర్నీ ఆల్మోస్ట్ ఒక 1 week అయిపోయింది. 24 hours రైడ్ కూడా కదా. మనం మధ్యాహ్నం 11:30కి బయలుదేరాం. 12:30 సారీ 12:30కి అలా బయలుదేరాం. 12:30 బయలుదేరాం. 10:28 24 hours అనుకో. 24 hours అయితే 22 hours. నేను కూడా ఇంటికి పోవాలి కదా ఇప్పుడు. అదొక 40. ఓకే బాయ్ క్యాండీ. బాయ్.
సో ఫస్ట్ టైం ఫ్యామిలీ తోటి లాంగ్ జర్నీ. ప్రతిరోజు మిడ్ నైట్ మన జర్నీ, నైట్ ఉన్నది. డే అంతా చాలా తక్కువ చేసినాం ఎక్స్ప్లోరింగ్, నైట్ అంతా ట్రావెలింగ్. మంచిగా ఎంజాయ్ చేసినాం కూడా. చలో కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని పోవాలి. చలో నేను మర్చిపోలే అనుకుంటే మనం మర్చిపోతే నావేమన్నా దగ్గరకు వస్తే తర్వాత సరే ఓకే బాయ్.